సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ సోమవారం తెలియజేశారు. ఆర్సీఎం హైస్కూల్ నందు వ్యాధులపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీళ్లను మాత్రమే తాగాలన్నారు. అలాగే వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు. వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా వర్షాకాలం నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలన్నారు. వాతావరణంలో వైరల్ జ్వరాలు వస్తున్నాయన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త MLHCP స్రవంతి, ANM రేవతి, ఆశా కార్యకర్తలు అశ్విని, పద్మావతి పాల్గొన్నారు. కాబట్టి వర్షాలు ఏమవుతాయంటే నీరు నిలువ ఉంటాయి. నీరు నిలువ ఉంటే అలాగే ఉంటే దోమలు గుడ్లు పెట్టి అవి మళ్ళీ లార్వా, ప్యూపా అడలు పెట్టి అవి దోమలు పెరుగుదలకు ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఏమంటే స్టాగ్నెంట్ వాటర్ నీళ్ళు నిలువ లేకుండా చూసుకోవాలి. ఈ దోమలు కుట్టడం వల్ల ఏమేమి వ్యాధులు వస్తాయి? మలేరియా, బోధకాలు, మెదడు వ్యాధి, ఇలాంటి చికెన్ గునియా ఇట్లాంటివి వస్తాయి. చికెన్ గునియా ఈ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి దోమ కుట్టడం వల్ల వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? నీళ్ళు నిలువ ఉంటాయి అంటే ఇంటి చుట్టూ వేస్ట్ ఉంటాయి. ఏవి వాడని రోళ్ళు, టైర్లు, కొబ్బరికాయ తినేసిన కొబ్బరి చిప్పులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిల్లో నీరు నిల్వ వస్తుంది. ఆ నీటి నిల్వను మనము ఇంటి చుట్టూ చూసి పడేయాలి. దీనికోసం ప్రతి శుక్రవారం కూడా ఏం చేయాలంటే మన ఇంటి చుట్టూ డ్రై డే ఫ్రైడే అంటే ఇంట్లో ఉండే నీళ్ళనంతా పడేసేసి పాత్రలను ఎండబెట్టి మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి. దీనివల్ల ఏమంటే వారానికి ఒకసారి గుడ్లు పెడితే పొదిగేదానికి అది దోమ అయ్యేదానికి వారం పడుతుంది. కాబట్టి మనం ఏమంటే వారంలో పడేస్తే గుడ్డున్నా చచ్చిపోతుంది అన్నమాట. లార్వా ఉన్నా చచ్చిపోతుంది. నల్లగా పురుగు ఆడుతుంది కదా, అదే దోమ లార్వా అంటారు. అవి నీళ్ళల్లో మీ ఇంటి చుట్టూ ఏడన్నా ఉంటాయి కదా, అవి ఇమీడియట్గా పడేయాలి. తర్వాత నీళ్ళు కలుషితమయ్యే దానివల్ల టైఫాయిడ్ లాంటి వాంతులు, విరేషాలు ఇలాంటివి కూడా వస్తాయి. దానికి మనం ఏం చేయాలంటే వర్షం నీరు బాగా కాంచుకొని చల్లార్చి పెట్టుకొని తాగాలి. దీనివల్ల ఏమంటే ఈ టైఫాయిడ్ తర్వాత వాంతులు పేదలు రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇంకా ఇవే కాకుండా దోమలు ఒక ఇలాంటివి వాడడం వల్ల